హాయ్ అండి. మీరు ఇంతవరకు బోటి కర్రీ తినకుంటే ఇలా చేసుకొని తినండి, అదిరిపోతుంది. ఆహా, ఇంత బాగుందా, నేను ఇంతవరకు ఎందుకు తినలేదనుకుంటారండి. ముందుగా అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ఒక ఆనియన్ మిరియాలు వేసి మిక్సీ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలండి. కొబ్బరి కొంచెం తీసుకొని మిక్సీ వేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 3/4 కిలో బోటి తీసుకున్నానండి. తర్వాత గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగాలండి. అంతలోపల మనం ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. పసుపు 1 స్పూను, ధనియాల పౌడర్ 3 స్పూన్లు, కారం 1 స్పూన్ వేసి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటో వేసి బాగా వేయించుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలండి. అందులోని టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇందులో నుండి వచ్చే నీరు ఇంకిపోయిన తర్వాత 4 గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకోవాలి. బాగా ఉడికాక కొబ్బరి పేస్ట్ వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి ఉడికించుకుంటే అంతే అండి, బోటి కర్రీ రెడీ. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.